వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ విత్ రమణ. 2026లో ఐటీలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కెరీర్ ఏది అని చాలా మంది మన కామెంట్స్ అడుగుతున్నారు. ఒక 5-6 ఉన్నాయి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కెరీర్. ఒకటి క్లౌడ్ డేటా ఇంజనీరింగ్, 2 జనరేటివ్ ఏఐ, 3 సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ విత్ ఏఐ స్కిల్స్. టాప్ స్కిల్స్ చాలా గ్రో అవుతున్నాయి. అందులో వన్ ఆఫ్ ద కెరీర్ పాత్ అయిన క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ గురించి ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. క్లౌడ్ డేటా ఇంజనీర్ జాబ్ ఏంటి, అసలు క్లౌడ్ డేటా ఇంజనీర్ ఆఫీస్ వెళ్ళి చేసే టాప్ 5 రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు శాలరీ ఎంత ప్యాకేజెస్ ఉంటుంది, వీళ్ళకి ఎక్కువగా ఎలాంటి టాపిక్స్ నుంచి వీళ్ళకి ఇంటర్వ్యూలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, అలాగే 100 days రోడ్ మ్యాప్ అనేది క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ గురించి, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ఫ్యూచర్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హైదరాబాద్ లో 5,000+ డేటా ఇంజనీరింగ్ జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, యావరేజ్ శాలరీ 20 lakhs ప్లస్ ఉంది. అండ్ ఇయర్లీ గ్రోత్ మనం చూసుకున్నా సరే ఈ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కెరీర్లో 15% ప్లస్ ఉంది. కానీ క్లౌడ్ డేటా ఇంజనీర్ అసలు ఏం చేస్తాడు ఆఫీస్లో? సో సింపుల్గా చెప్పాలి అంటే అందరికి అర్థమయ్యేలాగా, ఈ క్లౌడ్ డేటా ఇంజనీర్ అంటే సో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి డేటాని కలెక్ట్ చేసి వాటిని ప్రాసెస్ చేసి ఎనాలిటిక్స్కి రెడీ చేసేటటువంటి రోల్ ఈ క్లౌడ్ డేటా ఇంజనీర్ది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. అమెజాన్లో ఎవ్రీడే మిలియన్స్ ఆఫ్ ఆర్డర్స్ వస్తాయి, మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ క్లిక్ చేస్తారు అండ్ మిలియన్స్ ఆఫ్ పేమెంట్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఈ డేటాని అనలైజ్ చేసి బిజినెస్ డెసిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ డేటా ఇంజనీర్ రోల్ ఏంటి అంటే కస్టమర్ ఆర్డర్ తెచ్చిన దగ్గర నుంచి దాన్ని కాఫ్కా లాంటి ప్లాట్ఫామ్స్ లో లోడ్ చేసి స్పార్క్ వాడి డేటా లేక్ లోకి దీన్ని పంపించగలిగి ఈవెన్ స్నోఫ్లేక్, పవర్ బిఐ డాష్ బోర్డ్స్ యూజ్ చేసి బిజినెస్ రెడీ ఫార్మాట్ లోకి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. డేటాని కలెక్ట్ చేయడం దగ్గర నుంచి డాష్ బోర్డ్ వరకు క్లౌడ్ డేటా ఇంజనీర్ టోటల్ జర్నీని మేనేజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ గా డేటా ఇంజనీర్ చేసే పనిదే. డేటా పైప్ లైన్స్ ని డిజైన్ చేయాలి, బిల్డ్ చేయాలి. దీనికి వాడే టూల్స్ వచ్చేటప్పటికి అపాచీ స్పార్క్, AWS గ్లూ, ఎయిర్ ఫ్లో, ఇలాంటి టూల్స్. అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. డైలీ ఒక 10 TB ఆఫ్ కామర్స్ డేటాని ప్రాసెస్ చేయాలంటే చాలా టెక్నిక్స్ వాడి, అంటే పార్టీషనింగ్ కానీ, బ్రాడ్కాస్ట్ జాయిన్స్ కానీ, ఇంక్రిమెంటల్ లోడ్స్ కానీ, ఇలా టెక్నిక్స్ వాడి ఈ డేటాని స్నోఫ్లేక్ టేబుల్స్ లోకి తీసుకొస్తాడు. ఈ డేటా పైప్ లైన్ బిల్డ్ చేయటం, అలాగే డేటా క్లీనింగ్ కూడా చేయాల్సి వస్తుంది. అంటే రా డేటా తీసుకుని కన్వర్టింగ్ టు క్లీన్ డేటా అండ్ ఎనాలిటిక్స్ టేబుల్స్ లోకి డేటాని క్లీన్ చేయాల్సి వస్తుంది. సెకండ్ రెస్పాన్సిబిలిటీ క్లౌడ్ స్టోరేజ్ ఆప్టిమైజేషన్. సో క్లౌడ్ స్టోరేజ్ ఆర్కిటెక్చర్ లో మెయిన్ గా AWS S3 కానీ, స్నోఫ్లేక్ కానీ, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ కానీ, ఈ డేటా లేక్ అనేది జనరల్ గా 3 layers లో వర్క్ అవుతుంది మనకి. సో రా డేటా JSON ఫార్మాట్ గా మార్చడం, అక్కడ నుంచి క్లీన్ డేటా ప్రాపర్ ఫార్మాట్ లోకి తీసుకెళ్ళటం, అక్కడ నుంచి అగ్రిగేటెడ్ టేబుల్స్ అండ్ అనలిటిక్స్ రెడీ చేయడం అనేది ఇంపార్టెంట్. థర్డ్ వన్, రియల్ టైమ్ స్ట్రీమింగ్ తెలియాలి. అంటే రియల్ టైమ్ స్ట్రీమింగ్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు ఊబర్ యాప్ లో డ్రైవర్ లొకేషన్ ఎవ్రీ సెకండ్ కి అప్డేట్ అవుతుంది. సో అప్డేట్ అయిన డేటాని రియల్ టైమ్ స్ట్రీమింగ్ సిస్టమ్స్ లో మేనేజ్ చేయడం తెలియాలి. దీనికి వాడేది అపాచీ కాఫ్కా, అపాచీ ఫ్లింక్, సో స్పార్క్ స్ట్రక్చర్డ్ స్ట్రీమింగ్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి డేటా క్వాలిటీ అండ్ గవర్నెన్స్. డేటా క్వాలిటీ అంటే సో ఇఫ్ ఒక బ్యాడ్ డేటా డాష్ బోర్డ్ లోకి వస్తే రాంగ్ బిజినెస్ డెసిషన్స్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ చాలా కేర్ఫుల్ గా డేటా సోర్స్ నుంచి డాష్ బోర్డ్ వరకు డేటా జర్నీని క్వాలిటీగా ఉండేలాగా ట్రాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, కాస్ట్ మానిటరింగ్ అంటాం, ఫినాప్స్. సో బేసికల్ గా క్లౌడ్ కాస్ట్ ని ఆప్టిమైజ్ చేయగలగటం. మనం పెద్ద పెద్ద కంపెనీస్ చూసుకుంటే 80 lakh నుంచి 1 crore per month వాళ్ళు స్పెండ్ చేస్తారు. కాబట్టి సో ఇక్కడ క్లౌడ్ డేటా ఇంజనీర్ అనేవాడు ఖచ్చితంగా ఆటో స్కేలింగ్ కానీ, లైఫ్ సైకిల్ పాలసీస్ కానీ, కంప్రెషన్ ఫార్మాట్స్ కానీ తెలియాలి. కాబట్టి సో 5th రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పటికి కాస్ట్ మానిటరింగ్. సో అంటే హై లెవెల్లో చెప్పాల్సి వస్తే ఒక టాప్ 5 రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకుంటే సో ఈ 5 రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పొచ్చు మనం. ఇకపోతే సో ఇండియాలో ఆర్ హైదరాబాద్ లో మనం చూస్తే జాబ్ మార్కెట్ అనేది ఖచ్చితంగా బాగుంది. ఎక్కువగా కాల్స్ వస్తుంది, కోర్స్ నేర్చుకున్నాక ఎక్కువ కాల్స్ వస్తున్న వాటిలో ఇది కూడా వన్ ఆఫ్ ద కోర్స్ అని చెప్పొచ్చు. సో టాప్ హైరింగ్ కంపెనీస్ తీసుకుంటే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, IBM, TCS, డెలాయిట్, LTI Mindtree. సో అలాగే ఇక్కడ ఫ్రెషర్స్ కి ప్యాకేజెస్ డేటా ఇంజనీరింగ్ లో, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ లో 8 lakhs నుంచి 12 lakhs వరకు ఉంటే 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 18 lakhs ఇస్తున్నారు, 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 25+ ఇస్తున్నారు, సీనియర్స్ కి ఈవెన్ 40 lakhs+ అని ప్యాకేజెస్ ఉన్నాయి మనకి. ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు కూడా క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు మోస్ట్లీ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటి అంటే సిస్టమ్ డిజైన్, పైప్ లైన్ అండ్ సీక్వెల్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది సపరేట్ గా నేను ఇంకో వీడియో చేస్తాను. నేను డేటా ఇంజనీరింగ్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు సపరేట్ గా షేర్ చేస్తాను. ఇకపోతే చాలా మంది అసలు జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి, నేను ఒక బిగినర్ని, నేను నాన్ ఐటీ నుంచి వస్తున్నాను, నాకు ఫ్రెషర్ని, అసలు నాకేం తెలియదు, అసలు IT నాలెడ్జ్ కూడా లేదు, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ నేను ఎలిజిబుల్ అవుతానా
ఆ 100 days రోడ్ మ్యాప్ ఎలా ఉంటే బెటర్గా ఉంటుంది అంటే, మీరు ఒక 100 days రోడ్ మ్యాప్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ తీసుకుంటే ఫస్ట్ 20 days సీక్వెల్, పైథాన్, లైనెక్స్ ఈ బేసిక్స్ మీద ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్ ఒక డేటా సెట్ అనాలిసిస్ నేర్పిస్తారు ఇక్కడ. తర్వాత డే 20 to 40 మనం తీసుకుంటే ఎయిర్ ఫ్లో, టెరాఫార్మ్, AWS S3. సో క్లౌడ్ డిపెండ్స్ అపాన్ మీరు ఏ క్లౌడ్ సెలెక్ట్ చేస్తుందో దాన్ని బట్టి అది మారుతుంది. ఇక్కడ కామర్స్ ETL పైప్ లైన్ కానీ ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకుని ఒక బ్యాంక్ ETL పైప్ లైన్ కానీ బిల్డ్ చేయడం నేర్పిస్తారు. డే 40 to 70 తీసుకుంటే స్పార్క్, డాకర్, డేటా లేక్స్. ఇక్కడ ఏంటంటే సో యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ డేటా లేక్. తర్వాత 70 to 90 తీసుకుంటే కాఫ్కా, స్ట్రీమింగ్ పైప్ లైన్స్, ఒక రియల్ టైమ్ డాష్ బోర్డ్ బిల్డ్ చేయడం నేర్పిస్తారు. ఫైనల్గా 90 to 100 వచ్చేటప్పటికి ఒక ఫైనల్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. చేసిన ప్రాజెక్ట్ని GitHubలో, LinkedInలో అప్డేట్ చేయడం, అలాగే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. సో 100 daysలో ఈ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకుని మినిమం ఒక 15 lakhs అబోవ్ ప్యాకేజ్కి వెళ్ళటం అనేది అంత కష్టం కాదండి. సో చాలామంది ఏమనుకుంటారు అంటే ఇది డెవలపర్ జాబ్, చాలా కష్టంగా ఉంటుంది అంటే. ఖచ్చితంగా ఇది డెవలపర్ జాబ్, అలానే కంప్లీట్ ఈజీ అని నేను చెప్పట్లేదు, కానీ అంత కష్టం కూడా కాదు ఇది. సో చాలామంది, నేను గత 6-7 years నుంచి క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కోర్స్ చూస్తే క్వాలిటీ థాట్లో, సో చాలామంది యావరేజ్ స్టూడెంట్స్ కూడా క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ మీద బెస్ట్ ప్యాకేజెస్ కొట్టడం జరిగింది. సో నాకు అనిపించిన విషయం ఏంటి అంటే, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ని ఒక రియల్ టైం ఫ్యాకల్టీ రియల్గా వాళ్ళ సినారియోస్ నేర్చుకుని ఆఫీస్లో వాళ్ళు క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో వచ్చే ప్రాక్టికల్ సినారియోస్ ఏంటి, అసలు వాళ్ళ ప్రొడక్ట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, సో వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, ఎలాంటి రిస్క్స్ ఫేస్ చేస్తారు, వాళ్ళకి డిపెండెన్సీస్ ఏమున్నాయి, ఇలాంటి సెగ్మెంట్లో ఒక ప్రాపర్ రియల్ టైం ప్రాజెక్ట్ ఓరియంటెడ్లో క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ నేర్చుకుంటే ఈవెన్ మీ కెరీర్లో 3-4 years గ్యాప్ ఉన్నా సరే ఒక మంచి కెరీర్ పాత్కి వెళ్ళడానికి వీలవుతుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు IT డౌన్ అయింది కదా అనుకుంటున్నారు, కానీ ఇంత డౌన్ టైంలో కూడా క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ జాబ్స్కి, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ నేర్చుకున్న వాళ్ళకి కాల్స్ ఉన్నాయి. కానీ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ నేర్చుకున్న వాళ్ళు చేస్తున్న చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే రియల్ టైం ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకోకపోవటం. మీరు ఎప్పుడైతే రియల్ టైం ఫ్యాకల్టీ దగ్గర క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకోరో ఇంకా అది యూజ్లెస్ నేర్చుకోవటం. ఎందుకంటే నాన్ రియల్ టైం ఫ్యాకల్టీ ఆ సబ్జెక్ట్ డెప్త్ చెప్పలేరు కాబట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే కోర్స్ అర్థమవుతుంది కానీ ఇంటర్వ్యూని ఫేస్ చేయలేరు. సో ఎప్పుడు కూడా నేను పదే ఒకటే చెప్తాను, ఒక రియల్ టైం ఫ్యాకల్టీ దగ్గర క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఎప్పటికప్పుడు క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో కొత్త టాపిక్స్ వస్తూ ఉంటాయి. సో మనం చూస్తే AI డేటా పైప్ లైన్స్ ఎలా బిల్డ్ చేయాలి, డేటా మెష్ ఆర్కిటెక్చర్స్ కానీ, సర్వర్లెస్ డేటా ప్లాట్ఫామ్స్ కానీ, రియల్ టైమ్ అనాలిటిక్స్ ఎవ్రీవేర్. సో క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ఇండస్ట్రీ సైజ్ యాజ్ ఆఫ్ లో $22 billion ప్లస్ ఉంది. చాలా పెద్ద మార్కెట్ సైజ్లో ఉంది. ఇది ఫ్యూచర్ ఖచ్చితంగా గ్రో అవుతుంది. ఐటీలోకి రావాలి, నేను కష్టపడతాను, మంచి ప్యాకేజ్ రావాలనుకున్నప్పుడు క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అనేది విత్ రియల్ టైమ్ ఓరియంటెడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మనం. సో క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కెరీర్లోకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు, సో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే అసలు ఈ కోర్స్ ఎలా నేర్చుకోవాలి, ఈ కోర్స్ రియల్ టైం ప్రాజెక్ట్ ఎలా చేయాలి, కాల్స్ ఎలా వస్తాయి, ఇలాంటి విషయాల్లో మీకు కన్ఫ్యూజన్ ఉంటే కెరీర్ గైడెన్స్ విత్ రమణలో ఈ నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకొని డిస్కస్ చేయండి. ఒక బెస్ట్ ప్యాకేజ్ నాకు కావాలి, నేను ఐటీలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కానీ శాలరీ తక్కువ ఉంటుంది, నేను మంచిగా అప్స్కిల్ అవ్వాలనుకుంటున్నాను. 2, మేము ఆల్రెడీ ఐటీలో డేటాబేస్ సైడ్, డేటా వేర్ హౌస్ సైడ్, ETL సైడ్ వర్క్ చేస్తున్నాను, అంత గ్రోత్ లేదు, ఓల్డ్ టూల్స్ మీద చేస్తున్నాను అనుకునే వాళ్ళు కానీ కెరీర్లో గ్యాప్ వచ్చింది, నేను హార్డ్ వర్క్ చేస్తాను, ఖచ్చితంగా నాకు ఒక మంచి ప్యాకేజ్ MNCలో జాబ్ కావాలనుకునే వాళ్ళు క్లౌడ్ డేటా ఇంజనీరింగ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతారు.